పోటాపోటీగా నేను మ్యూజిక్తో నేను డైరెక్షన్తో చిత్తగొట్టేశారు. అండ్ పవర్ స్టార్ ఏమైనా తక్కువ? మీరు అలా ఉంటే వేటాడే సింహం ఎలా ఉంటుంది? సో రికార్డుల వేటలో పవర్ స్టార్ గారు వచ్చారు. మీరిద్దరూ ఆ జోష్ ఇస్తే ఎల్బీ స్టేడియంలో చూశారు కదా ఆ జోష్ ఎలా ఉంటుందో అదే జోష్తో పవన్ కళ్యాణ్ గారు సింపుల్ అండి. ఒక లియో, జైలర్ అండ్ అక్కడ విక్రమ్ మూడింటిని కలగలిపి అందరూ ఇన్ని రోజులు అనిరుద్ధ్ గారు సూపర్ 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 అన్నారు. ఇక మీదట మళ్ళీ ఆలోచించండి. తమన్ గారు చెప్పినట్టు మీసం మెలేసేటువంటి ఆ బీజిఎం, మీసం మెలేసేటువంటి ఆ మ్యూజిక్ అండ్ ప్రతి ఒక్కటి కూడా హైలైట్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎలాంటి ఎలివేషన్స్ కావాలో అన్నీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. ఫ్యాన్స్ అందరికీ సూపర్ ఫ్యాంటాస్టిక్ అండ్ పవర్ స్టార్ ర్యాంపేజ్. తమను కొట్టాడు మ్యూజిక్, అసలు మాడు కొట్టలేదు అసలు. అఖండ తర్వాత నాకు నచ్చిన మ్యూజిక్ ఇది. అఖండ తర్వాత నాకు నచ్చిన మ్యూజిక్ ఇది. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్నా అసలు మాడు అసలు ఏం కొట్టాడంట బాబా బాబా. అసలు మాటలు లేవు. అంటే నేను డ్రమ్ చేసుకుంటాను, నేను డ్రమ్ చేసుకుంటాను అంతే. అంటే అతను మించి కొట్టాలని నాకు గోల్ ఉందన్నమాట. అసలు మామూలుగా ఇవ్వలేదు. చూశాక ఎవడరా అనిరుద్ధ్ అనిపిస్తుంది నాకు. ఎవడరా అనిరుద్ధ్, మనకి తమన్నాడు బక్కోడికి రజనీకాంత్ ఉంటే మనకి బండ ఉన్నాడని చెప్పి అలా రేంజ్ ఇచ్చాడు మనకి. ఆ పిచ్చి కనబడుతుంది తమన్కి, సుజిత్కి, ఇంకా పవన్ కళ్యాణ్ పిచ్చి కనబడుతుంది మనకి. గుడి కట్టేస్తా ఉన్నారు సుజిత్. గుడి కాదు, పాలాభిషేకం చేయొచ్చు మనకి.